శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమ. ఇంతకుముందు ఎపిసోడ్ 10లో ఏం చెప్పుకున్నామంటే, మేము ఈ క్షేత్రం అంటే ఇది ఏంటంటే శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం పాలకొల్లో ఉపమన్యువు అనే గొప్ప శివభక్తులకి ప్రత్యక్షమై ఇదే ఈ క్షేత్రాన్ని ఇక్కడ చేసేటువంటి పాలు కావాలని అడిగాడు కాబట్టి ఇక్కడ ఆ పేరుగా ప్రసిద్ధి పొందిందని చెప్పి కూడా చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ 11 కంటిన్యూ చేద్దాం. చంద్రకాంతుల సోమారామం గునుపూడి, ఇది పంచారామాల్లో ఒకటి. ఇక్కడ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. అలాగే ఇక్కడ లింగం మిగిలిన ఆరామాలలాగా పొడవుగా కాకుండా ఇది చిన్న లింగంగా ఉంది. ఈ లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శివలింగం పౌర్ణమి నాటికి తెల్లగాను, అమావాస్యలకు కొంచెం నల్లగాను మార్పులు చంద్రకళ వల్ల మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ మార్పులు మేము స్వయంగా చూస్తాం. ఈ గుడి ప్రాకారాలు చాలా ఎత్తుగాను చూడముచ్చటగాను ఉంటుంది. ఈ గుడికి ఎదురుగా ఒక పుష్కరిణి చంద్రకుండం ఉంది. ఈ పుష్కరిణిలో పద్మాల పువ్వులు దొరుకుతుంది. ఇక్కడి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి, అలాగే అన్నపూర్ణమాత వారి విగ్రహం ఈ శివాలయం పైభాగం మీద ఉంది. ఈ క్షేత్రాన్ని కూడా స్వామివారి అనుగ్రహంతో చాలాసార్లు దర్శించుకోగలిగాం. ఈశ్వరాలయం యనమదుర్రు నెక్స్ట్ అన్నమాట క్షేత్రం. శివయ్య తలకిందులుగా ఉన్న క్షేత్రం ఇదే. సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రం విగ్రహ రూపంలో ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహ రూపంలోనే కాక శేషాసనంలో ఉంటాడు. శేషాసనం. ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందైన కుమారస్వామిని తన ఒడిలో లాలిస్తూ ఉంటుంది. వీరి ముగ్గురు ఒకే పానపట్నం మీద ఉండడం మరొక విశేషం. ఇటువంటి విలక్షణ క్షేత్రం ఎక్కడుంది? ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం ఉంది. ఈ గ్రామంలోని దేవాలయాన్ని శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయం అంటారు. దీన్ని తూర్పు చాళుక్యులు నిర్మించినట్లు ఇక్కడికి లభించిన చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ క్షేత్రానికి 2 స్థల పురాణాలు ఉన్నాయి. మొదటిది, యముడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాదించవలసిందిగా శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు ప్రత్యక్షమై, నీ పేరు మీద ఒక గ్రామం, అందులో ఒక శివాలయం వెలుస్తుందని, అప్పుడు నీపై ఉన్న ఆ అపప్రద తొలగి నిన్ను కూడా దేవతల మాదిరి జీవులు గుర్తిస్తారని అభయమిస్తాడు. అదే యనమదుర్రు. అందులో వెలసిన దేవాలయమే శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే దీర్ఘరోగాలకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. రెండో కథనం ప్రకారం శంబిరుడు అనే రాక్షసరాజు ప్రజలను తీవ్ర హింసలకు గురి చేస్తూ ఉంటాడు. దీంతో ఈ మునులు యమధర్మరాజు వద్దకు వెళ్ళి తమ బాధలు చెప్పుకుంటారు. చిత్రగుప్తుని ద్వారా శంబరుడి ఆయువును యముడు లెక్కగడతాడు. శంబరుడి ఆయువు త్వరలో తీరిపోతుందని, దీంతో అతి త్వరలో ఆ రాక్షసుని సంహరిస్తారని యముడు వారికి చెప్తాడు. అయితే శంబరుడు ఈశ్వరుడి పరమభక్తుడు. గతంలో ఈశ్వరాజ్ఞ ప్రకారం ఈశ్వరుడి భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడు అనుమతి తీసుకోవాలి. దీనిని జపితి తెచ్చుకున్న యముడు యనమదుర్రులో ఘోర తపస్సు చేసి ఉన్న బలంగా ప్రత్యక్షం కావాలని, లేదంటే లోక వినాశనం తప్పదని యోగమాయ ద్వారా శివుడికి చేరవేస్తాడు. ఆ సమయంలో శివుడు శేషాసనంలో తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన పక్కనే పార్వతీదేవి కుమారస్వామి వాడిలో లాలిస్తూ ఉంటుంది. దీంతో పార్వతికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షం అవుతాడు. అందువలనే ఇక్కడ శివుడు శేషాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెబుతోంది.
సంహరించడానికి పరమశివుడు యముడికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఇకపై తాము ఇదే స్థితిలో భక్తులు దర్శనమిస్తారని శివుడు తెలిపాడు. అదేవిధంగా ఇక్కడ ఒకే పీఠంపై పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి కొలువై ఉంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే దీర్ఘరోగాలు నయమవుతాయని కూడా ఇక్కడ పూజారులు చెబుతున్నారు. నెక్స్ట్ ఇంకొక క్షేత్రం, ఇంకో ఆలయం శ్రీ వీరభద్ర దేవాలయం పట్టిసీమ. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి మధ్యలో వెలసిన ప్రాచీన శివాలయం. ఇచ్చట వెలసిన శివుడు వీరభద్రుడిగా పూజింపబడుతూ ఉన్నాడు. ఇది పంచక్షేత్రాల్లో ఒకటి. మిగిలిన 4 క్షేత్రాలు వరుసగా కేదార్నాథ్, కాశీ, కాళహస్తి, శ్రీశైలం. పురాణాల ఆధారంగా దక్షునికి శివునితో అకాల శత్రుత్వం కల్పించుకుని తన కుమార్తె సతిని యజ్ఞకుండం సాక్షిగా శివుని అవమానించడం చేత ఆమె తాను తనుత్యాగం చేయడం, పరమశివుని కోపంతో పుట్టిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని శివుడు ఆనతి మేరకు ధ్వంసం చేసిన ఆ వీరభద్రుడు కోపం చల్లారలేదు. అప్పుడు అగస్త్య మహర్షి వీరభద్రుడిని కౌగిలించుకుని శాంతించి ఇక్కడ జన్మను సేవించుకోవడానికి ఉండమన్న కోరికను మన్నించి లింగాకృతిలో మహాదేవుడు వెలిచాట. నిజం చెప్పాలంటే ఇంతటి మనోహర దృశ్యం ఎక్కడా కనబడదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. నేను ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించుకోగలిగాం. ఓం నమః శివాయ. నెక్స్ట్ క్షేత్రం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం, జంగారెడ్డిగూడెం దగ్గర గొరవాయిగూడెం. ఆంజనేయ స్వామి అనగానే అందరికీ భయాలు పోయి ఎక్కడనే ధైర్యం వస్తుంది కదా. భయం వేసే సమయంలో ఆయన తలుచుకోని వారు ఉండరంటే అతిశక్తి కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆయన ఆరాధ్య దైవం. భక్తులకి భగవంతుడికి అవనాభావ సంబంధం ఉంటుంది. కొందరు భక్తులు భగవంతుడికి సేవ చేసి ధరిస్తే భగవంతుడు కొందరి భక్తులకు సేవ చేసి వారిని తరింపు చేస్తాడు. ఈ రెండోగా చెందిన భక్తుడు వారు వెలసిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెంలో ఊళ్ళో ఉన్నది ఈ ఆంజనేయ స్వామి ఆలయం. ప్రతినిత్యం భక్తజన సమూహాలతో కళకళలాడే ఈ సుప్రసిద్ధ క్షేత్రం ఎర్రకావ ఒడ్డున ఉన్నది. తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభువుడై వెలసిన శ్రీ స్వామి చరిత్ర గర్గ సంహిత, పద్మపురాణము, శ్రీ రామాయణంలో చెప్పబడింది. ఆ కథ ఏమిటంటే త్రేతాయుగంలో రావణాసురుడి సైన్యంలో మధ్వాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన జన్మతో రాక్షసుడైన రాక్షస ప్రవృత్తి లేక ఆధ్యాత్మిక చింతనతో ఉండేవాట. రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడి పోరాడుతున్న హనుమంతుని చూసి భక్తి పారవశ్యంతో అస్త్ర సన్యాసం చేసి హనుమా అంటూ తను చాలించాడు. తర్వాత ద్వాపరయుగంలో మధ్యకుడిగా జన్మించాడు. అప్పుడు కూడా సలాతెర సంపన్నుడై సద్భక్తితో జీవితం గడిపేవాడు. ఆ సమయంలో వచ్చిన కురుపాండవ యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతూ అర్జునుడి జెండాపై ఉన్న పవనసుతుని చూసి పూర్వజన స్మృతితో ప్రాణత్యాగం చేశాడు. తర్వాత కలియుగంలో మధ్యుడిగా జన్మించాడు. ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్రకాలు ఒడ్డులోకి వచ్చి అక్కడ తపస్సు చేసుకోవడానికి నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రతినిత్యం ఎర్రకాలువలో స్నానం చేసి శ్రీ ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. వయోభారం మీద పడ్డ మధ్వమహర్షి తన నిత్యకృత్యాలైన ఎర్రకాలువ స్నానం, ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసి విడవలేదు. ఒకరోజు కాలువలో స్నానం చేసి ఒడ్డుకు చేరబోయిన వృద్ధ మహర్షి అడుగులు తడబడడంతో పడబోయాడు. వెంటనే ఎవరో ఆయనను పట్టుకున్నట్లు పడకుండా ఆగాడు. చూస్తే ఒక కోతి ఆయన చెయ్యి పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి సపరీలు చేసి ఒక పండు ఆహారంగా ఇచ్చింది. దాని గురించి పట్టించుకుని మహర్షి తన నిత్యకృత్యం కొనసాగిస్తున్నాడు. అలాగే ఆ కోతి కూడా అనునిత్యం ఆయన స్నానానంతరం ఒడ్డుకు తెచ్చి సపరీలు చేసి పండు ఆహారంగా ఇచ్చేది. ఇలా కొంతకాలం సాగిన తర్వాత తనకు సపరీలు చేస్తున్న ఆ వారాన్ని తదేకంగా చూసిన మధ్వ మహర్షి ఆయనని ఆంజనేయ స్వామిగా గుర్తించి, స్వామి, ఇంతకాలం మీతో సపరీలు చేయించుకున్నానా? సాక్షాత్తు స్వామి యొక్క సపరీలు చేయించుకుంటున్న మూర్ఖులను నేను ఇంక బతకూడదు అని విలపిస్తుండగా స్వామి ప్రత్యక్షమై, మాధ్వ, ఇందులో తప్పేమీ లేదు. నీ భక్తికి మెచ్చి స్వయంగా వచ్చి నీ సేవ చేశాను కాబట్టి విచారించకుండా ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు మధ్వ మహర్షి, స్వామి, మీరెప్పుడు నా చెంతనే ఉండేలా వరం ప్రసాదించండి
అని కోరాడు. మధ్వ మహర్షి భక్తికి మెచ్చి, ఆంజనేయ స్వామి మధ్వక, నీవు మధ్య చెట్టుగా జన్మిస్తావు. నేను నీ సమీపంలో శిలారూపంలో ఎక్కడ లేని విధంగా ఒక చేతిలో గదతో ఇంకొక చేతుల్లో పండుతో వెలుస్తాను. భక్తులు నన్ను నీ పేరుతో కలిపి మధ్య ఆంజనేయ స్వామిగా కొలుస్తారు అని అభయమీయగా మధ్వ మహర్షి సంతోషించాడు. తర్వాత కాలంలో స్వామికి ఆలయం నిర్మించారు. అయితే ఆలయానికి కప్పు విమానం నిర్మించడానికి వీలు కాలేదు. ఆ రోజుల్లో జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పనిచేసిన మంత్రి వరహాలరాజు గారి మాతృమూర్తి శ్రీమతి భానుమతి గారు స్వామి చింతకు తరచూ వస్తూ ఉండేవారు. ఒకసారి ఆవిడ ఒంటి మీదకు స్వామివారు వచ్చి కట్టిన ఆలయాన్ని అలాగే ఉంచి మధ్య చెట్టు శిఖరముగా ఉండేటట్లు వేరే శిఖరం లేకుండా గర్భాలయ నిర్మాణం చేయమని అనుజ్ఞ ఇచ్చారట. స్వామి ఆజ్ఞ పాటించి శిఖరం లేని గర్భాలయాన్ని నిర్మించారు. శిఖరం లేని గర్భాలయాలు చాలా అరుదు. ఇది ఇక్కడ విశేషం. స్వామి మహత్యం. ఇక్కడ స్వామి చాలా మహిమ కలవాడుగా కొనియాడబడతాడు. వివాహం కానివారు కానీ, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, ఏ పని చేసినా కలిసి రాని వారు ఇక్కడ 7 మంగళవారాలు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి సమస్యలు తొలగిపోతాయి. చాలా కాలం క్రితమే ఇక్కడ హనుమత్ దీక్షలు కూడా ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం హనుమత్ వ్రతం, పూర్ణాహుతి జరపబడుతూ ఉన్నాయి. ఈ ఆలయానికి పశ్చిమముఖంగా పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఇది ఆంజనేయ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందకముందు నుంచే ఉన్నది. ఆ పరమేశ్వర కృపతో ఈ స్వామివారిని నేను దర్శించుకోగలిగాము. ఇక్కడతోటి ఎపిసోడ్కి విశ్రాంతి ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.